హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గురించి తెలుసుకుందామండి. హెల్తీగా ఉండాలి అంటే బ్రేక్‌ఫాస్ట్‌ని అస్సలు స్కిప్ చేయకూడదు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్తీ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ వీడియోలో రాగులతోటి దోస ఎలా చేసుకోవాలో చూద్దామండి. నార్మల్‌గా మనం దోస పిండిలో రాగి పిండి కలుపుకోవడం కాదండి. రాగులు, మినపగుళ్ళు 2 నానబెట్టి దోస ఇలా చేసుకుంటే మనం వైట్ దోస కన్నా కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. రాగులు హెల్త్‌కి ఎంత మంచిదో మనందరికీ తెలుసండి. రాగుల్ని కాల్షియం ఖజానాగా చెప్తారనమాట. బోన్స్‌కి కానీ ఏదైనా బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా రాగుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. అలాగే ప్రోటీన్‌లు ఎక్కువగా ఉండటం వలన జుట్టు ఊడకుండా చేస్తుంది. వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుందండి. మరి ఇన్ని ప్రయోజనాలున్న రాగులతోటి మనం దోస చేసుకోవడం వల్ల జనరల్‌గా మనం రాగులతోటి, రాగి పిండితోటి జావ చేస్తూ ఉంటాము. ఈ జావ వలన అందరూ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఉంటే అందరూ రాగి జావ తాగడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఇంట్లో నలుగురిలో ఒక్కరే తాగుతారనమాట. వాళ్ళు కూడా హెల్త్ కాన్షియస్ మీద తాగడమే కానీ డైలీ తాగాలని ఇంట్రెస్ట్ అనిపించదనమాట. కానీ బ్రేక్‌ఫాస్ట్ అంటే కంపల్సరీగా మనం తింటాం కదా! అందుకని చెప్పేసి ఈ బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఆ హెల్తీ ఫుడ్‌ని ఇంక్లూడ్ చేస్తే ఫ్యామిలీ అందరూ కూడా హెల్తీగా ఉంటారనమాట. వారానికి 2 రోజులు బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ రాగి దోస ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు జనరల్‌గా ఫుడ్ తగ్గిస్తూ ఉంటారు. లేదా అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల నీరసంగా ఉంటారు. వెయిట్ లాస్ అయితే అవుతారు గానీ నీరసంగా ఉంటారు. అలా కాకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా ఫుడ్ కడుపు నిండా తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చండి. మరి ఇన్ని ప్రయోజనాలున్న రాగి దోసని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అందరికీ తెలీదు కదా! మనకి ఏదైనా గూడా వాటి ఉపయోగాలు తెలిస్తే గానీ మనం తినమనమాట. అందుకని ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామండి. మనం నార్మల్‌గా దోస వేసుకోవడానికి మినపగుళ్ళు, బియ్యము ఎలా అయితే నానబెట్టుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ మినపగుళ్ళు, బియ్యం ప్లేస్‌లో రైస్ ప్లేస్‌లో రాగులు వాడతామనమాట. రైస్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే మినపగుళ్ళు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి రాగులు తీసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! జాగ్రత్తగా చూడండి. ఈ కొలతలతోటి పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. నేను ఏ గ్లాస్‌తో అయితే మినపగుళ్ళు 1 గ్లాస్ తీసుకున్నాను. అలాగే 3 గ్లాసులు రాగులు తీసుకోవాలనమాట. అదే గ్లాస్ తోటి తీసుకోండి. ఈ రాగులనేది మాల్స్‌లో అయితే మనకి ఫ్రెష్‌గా దొరుకుతాయండి ప్యాకెట్స్. బయట గనక చిన్న చిన్న షాప్స్‌లో ఏమన్నా తీసుకున్నట్లయితే కొంచెం ఏమన్నా రాళ్ళు, ఇసుక ఏమన్నా ఉంటుందేమో. ఒక్కసారి మీరు అలా తీసుకున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా 3 గ్లాసెస్ అండి. 3 గ్లాసెస్ రాగులు, అలాగే 1 గ్లాసు మినపగుళ్ళు 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని మనం ఈ విధంగా నానపెట్టుకోవాలి. ఒక 5 అవర్స్ అలా నానితే సరిపోతుంది. ఇలా బియ్యం కాదు కదా! ఇవి రాగులు ఎక్కువసేపు నానాలి అట్లా ఏముండదండి. ఇవి 2 కూడా మనం కలిపే నానపెట్టుకోవచ్చు. సెపరేట్‌గా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మూత పెట్టేసి మనం ఒక 5 అవర్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇదే టైంలో మనం ఏ గ్లాస్‌తో అయితే మినపగుళ్ళు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యం వల్ల మనకి దోస అనేది క్రిస్పీగా ఉంటుంది. నేను జనరల్‌గా మనకి బియ్యము, మినపగుళ్ళు వాడి దోస వేసినా కూడా లేతే నేను చేసే ఏ దోసలో కూడా సగ్గుబియ్యం వేస్తానండి. ఏ దోసకైనా కూడా ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట. దోస కలర్ అది స్ట్రక్చర్ చాలా పర్ఫెక్ట్‌గా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఏ దోస వేసుకున్నా కూడా ఇలా సగ్గుబియ్యం వేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం మనం రాగి దోస, జొన్న దోస ఇలా కొర్రలతోటి మిల్లెట్స్ తోటి దోస ఇలా మనం బియ్యంతో చేసుకున్న ఏ దోసలో అయినా కూడా మనకి ఆ కలర్ స్ట్రక్చర్ వస్తది. ఇంక మనం పచ్చిశనగపప్పు కానీ, ఇట్లా అటుకులు కానీ వేరే ఏమీ వేసే పని ఉండదండి. మనం రాగులు, మినపగుళ్ళు ఎప్పుడు నానబెట్టుకుంటామో అప్పుడే ఈ సగ్గుబియ్యం కూడా నానితే రుబ్బుకునేటప్పుడు మనకి మెత్తగా వచ్చేస్తదనమాట. ఇదిగోండి చూసారా ఇక్కడ 5 అవర్స్ ఈ మినపగుళ్ళనేది, రాగులు 2 నానాయి. ఇలా 5 అవర్స్ తర్వాత మనం వీటిని కూడా మళ్ళీ 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! మనం ముందు నానబెట్టేటప్పుడు కూడా వాష్ చేసాము. ఇప్పుడు కూడా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి.
తర్వాత మనం మిక్సీ అయినా వేసుకోవచ్చండి. ఇదిగోండి 3 టైమ్స్ వాష్ చేశాను. మిక్సీ అయినా వేసుకోవచ్చు, గ్రైండర్ అయినా వేసుకోవచ్చు, 2 కలిపే వేసుకోవచ్చు. విడివిడిగా వేసుకునే పని అవసరం లేదండి. ఇలా గ్రైండర్ వేసుకునేటప్పుడైనా, మిక్సీ వేసుకునేటప్పుడైనా మనం నానబెట్టిన సగ్గుబియ్యం కూడా కలిపి 2 మిక్సీ పట్టుకోవాలి. చూసారా, నేను ఇక్కడ గ్రైండర్కి వేసానులేండి. మరీ ఎక్కువ లూజ్గా వాటర్ పోసుకోకుండా మీడియంగా మనకి దోసపిండి అయితే ఎలా వేసుకుంటామో దోశ బ్యాటరు అదే విధంగా మనం గ్రైండర్ అయినా మిక్సీ అయినా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఒక బౌల్లో కొంచెం పెద్ద గిన్నెలు తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది ఫర్మెంటేషన్ చేస్తాం కదా, పులియ పెడతాం కదా, మామూలు దోసపిండి అయితే ఎలా చేస్తామో ఇంక ఇది కూడా అంతేనండి. కాకపోతే మనం రైస్ ప్లేస్లో రాగులు వాడతాం అనమాట, అంతేను. ఇప్పుడు కొంచెం వెల్తిగా తీసుకొని ఒక 5 అవర్స్ మనం ఫర్మెంటేషన్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట దోశలు అనేది. మనం బియ్యంతో చేసినా కూడా అలాగే చేస్తాం కదా. ఒక 5 అవర్స్ నేను పక్కన పెట్టాను అనమాట. 5 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. 5 అవర్స్ తర్వాత ఈ పిండి అనేది కొంచెం పొంగుతుంది కదా, ఒకసారి చూడండి. మనకి చక్కగా పులిసిందండి ఫర్మెంటేషన్. చూస్తున్నారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీన్నంతా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలిపి మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు 2 డేస్కి కనుక ఈ దోసపిండి వేసుకుంటే ఏంటంటే సాల్ట్ కూడా కలపకుండా మీకు కావాల్సినంత బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా ఉంటుందండి, చక్కగా ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం ఆ కూలింగ్ తగ్గితే చాలు దోశ వేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంతా పక్కన పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అనమాట. 2 డేస్ తర్వాత అయినా అట్లా తీసుకోవచ్చు. మీకు వాడుకునే వరకు సాల్ట్ కలుపుకొని వాడుకోండి. ఒకసారి ఫర్మెంటేషన్ చేశాం కాబట్టి ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కూలింగ్ తగ్గితే ఇంకా దోశ అనేది వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ వేసి ఇప్పుడు చక్కగా కలిపాం కదా, ఇప్పుడు ఎలా వేసుకుందామో చూద్దాము. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం అవసరం లేదండి, ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక ఆనియన్ తోటి జస్ట్ ఇలా రబ్ చేసి రుద్దైనా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా చాలా పల్చగా వస్తాయండి మీకు ఈ రాగి దోశ. ఒక్కసారి కనుక మీరు ఈ రాగి దోశ టేస్ట్కి అలవాటు పడితే మామూలు బియ్యంతో చేసుకునేవి తినరనమాట, అంత బాగుంటాయి. ఫస్ట్ దోశ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అన్ని దోశలు అలాగే వస్తాయండి, పిండి లాస్ట్ వరకు కూడా అలాగే వస్తాయి. నేను ఫస్ట్ది ప్లెయిన్ దోశ వేసాను కదా, చూడండి ఇది కూడా ప్లెయిన్గా వేసాను. మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి మనం ఆయిల్ లేకుండా కూడా బాగా వస్తాయి అన్నమాట. మీరు నాన్ స్టిక్ ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు, లేదా ఇలా కాస్ట్ ఐరన్ ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు. ఏ ప్యాన్ అయినా కూడా మనకి దోశ ప్యాన్ మీద ఇలా పర్ఫెక్ట్గా చూస్తున్నారు కదా ఎంత పల్చగా క్రిస్పీగా వస్తున్నాయో. ఇంకొక దోశ వేసుకుందాము. ఇలా కొన్ని ప్లెయిన్ వేసుకోవచ్చు, లేదా ఆనియన్స్ తోటి ఇలా వేయచ్చు. మీరు ఈ ఒక్క బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు అండి. కారం దోశ వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం ఆనియన్ దోశ వేసుకోవచ్చు, లేదా ఎగ్ దోశ వేసుకోవచ్చు, మసాలా దోశ వేసుకోవచ్చు, ఇలా ఎన్ని రకాలైన వేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, మనం ఎన్ని దోశలైనా కూడా ఎంత పల్చగా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. ఇప్పుడు నేను ఇది ఆనియన్ దోశ వేస్తున్నానండి. చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి చేస్తే బాగుంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొన్ని వెరైటీగా ఒకటి ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను పొడి కారం దోశ వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ కారపొడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి, నేను చేసింది. ఇది కూడా ప్రోటీన్ రిచ్ కారపొడి అనమాట. చూస్తున్నారు కదా, మనం ఆనియన్స్ వేసినా ఏది వేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది క్యాస్ట్ ఐరన్ అనే కాదు, నాన్ స్టిక్ మీద వస్తుంది. ఎన్ని రకాల దోశలైనా ఇదే విధంగా వేసుకోవచ్చండి, అంత బాగా క్రిస్పీగా పల్చగా వస్తాయి. రాగి దోశ మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా అల్లం చట్నీ దేంతోనైనా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతటి హెల్దీ దోశ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.